రిపబ్లిక్ డే రోజున జమ్మూ కాశ్మీర్లో హైటెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. కథువాలో పాకిస్తాన్ డ్రోన్స్ కలకలం సృష్టిస్తున్నాయి. 5 నిమిషాల పాటు బోర్డర్లో డ్రోన్స్ చక్కర్లు కొట్టినట్లుగా తెలుస్తోంది. ఇండియన్ ఆర్మీ అప్రమత్తం అవడంతో డ్రోన్లు వెనుదిరిగాయి. ఏదో ఒక వస్తువును సరిహద్దులో వదిలేశారు అంటూ భద్రతా దళాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. డ్రోన్లు తిరిగిన ప్రాంతంలో సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. జనవరి 15 నుంచి వరుసగా పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. అర్ధరాత్రి సమయంలో బోర్డర్లోకి డ్రోన్లను వదులుతోంది పాకిస్తాన్. జనవరి 23న కథువా సమీపంలో జైషే మహమ్మద్ ఉగ్రవాది హతమైన నేపథ్యంలో 4 రోజుల క్రితం కూడా కార్గిల్ తరహా ఉగ్రవాద బంకర్ను సైన్యం గుర్తించగలిగిందంటే ఏ స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయనేది ఒక్కసారి మనం ఆలోచించవచ్చు. గణతంత్ర దినోత్సవం వేళ ఉగ్రవాదులు అలజడి సృష్టించే అవకాశాలున్నాయంటూ నిఘా వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటి దేశ రాజధాని ఢిల్లీ సహా ప్రధాన నగరాల్లో భద్రతను ఇప్పటికే కట్టుదిట్టం చేశారు. ఈరోజు ఎర్లీ మార్నింగే మనం చూసాం, భారీ ఎత్తున పేలుడు పదార్థాలను ఇప్పటికే ఒక మాడ్యూల్కి సంబంధించిన టెర్రరిస్ట్ మాడ్యూల్కి సంబంధించినటువంటి ఒక కుట్రని ఇప్పటికే మన సిబ్బంది భగ్నం చేశారు. ఈ నేపథ్యంలో మరిన్ని కుట్రలు జరిగే అవకాశం ఉంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు మనం వింటున్నాం. బోర్డర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్తాన్ నుంచి డ్రోన్లు భారత్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత దళాలు సైతం అప్రమత్తమయ్యాయి. ఎక్కడికక్కడ కనిపించిన డ్రోన్లను కనిపించినట్లుగా కూల్చివేస్తున్నారు. మనందరికీ తెలిసిందే, మన సైన్యంలో ఇప్పటికే కొన్ని పక్షుల్ని సైతం ఈ డ్రోన్స్ని వేటాడడానికి ఉపయోగిస్తున్నాం. ఇవి చాలా సక్సెస్ఫుల్గా వర్కౌట్ అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రిపబ్లిక్ డే సందర్భంగా పాకిస్తాన్ భారతదేశంలో విధ్వంసాన్ని సృష్టించాలని ప్లాన్ చేస్తోంది. దాంట్లో భాగంగానే ఒక పెద్ద కుట్రకు పాల్పడ్డారు, ఉగ్రవాద కుట్రకు పాల్పడ్డారు. దేశవ్యాప్తంగా భారీ ఎత్తున పేలుళ్లకు ప్రయత్నించారు. కానీ ఈలోపు మన ఇంటెలిజెన్స్ వీటన్నిటిని బయటపెట్టింది. 9,550 కిలోల పేలుడు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. పెద్ద ఎత్తున డెటోనేటర్స్, అలాగే ఈ బాంబ్స్ తయారు చేయడానికి ఉపయోగించేటువంటి ఇతర పదార్థాలను కూడా, ఇతర వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అండ్ మరికొన్ని చోట్ల హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, కోల్కతా ఇలా ముఖ్యమైనటువంటి ప్రాంతాల్లో ఇప్పటికే సెన్సిబుల్ జోన్స్గా పరిగణించి భద్రతను కట్టుదిట్టం చేశారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్స్ సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. మరోవైపు బోర్డర్లో వరుసగా ముఖ్యంగా ఈ జనవరి నుంచి పెద్ద ఎత్తున కవ్వింపు చర్యలు మొదలయ్యాయి. పాకిస్తాన్ రోజు రోజుకి భారతదేశంతో యుద్ధం చేయడానికి ఊవిళ్ళూరుతోంది. ఓవైపు ఆసిమ్ మునీర్ అక్కడి త్రివిధ దళాలకు అధిపతి అయిన తర్వాత ఇక ఆపేవారు ఎవరు లేరు. ప్రభుత్వం ఏం చెప్పలేదు, అక్కడ ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ ఏం చెప్పలేడు. మొత్తం అధికారం అంతా తనదే ఉంది. ఈ నేపథ్యంలో న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయన్న ఒక పొగరుతో, గర్వంతో భారతదేశాన్ని ఢీకొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. చాలా ఫ్రీక్వెంట్గా ఫ్రమ్ లాస్ట్ 3 months మనం అబ్జర్వ్ చేయవచ్చు. లాస్ట్ 3 months నుంచి కనీసం ఒక 10 సార్లైనా భారతదేశంతో యుద్ధం గురించి అక్కడ మాట్లాడారు. ఇంక్లూడింగ్ షహబాజ్ షరీఫ్, ఆసిమ్ మునీర్, అక్కడి సైన్య అధికారులు కానివ్వండి, లేదంటే ఈవెన్ అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద నాయకులు కూడా ఇలాంటి విషయాల్లో మాట్లాడుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఒకసారి మనం ఊహించుకోవచ్చు. కాకపోతే వాళ్ళు భారతదేశంతో తమకేదో థ్రెట్ ఉందని చెప్పిన ప్రతిసారి భారతదేశం మీద ఏదో ఒక దాడి జరుగుతుంది. భారతదేశంలో ఉన్న ప్రజలు, సైనికులు ఎవరో ఒకరు ప్రాణాలు కోల్పోతున్నారు. కానీ వరుసగా ఉగ్రవాదుల యొక్క ఈ కుట్రల్ని బయట పెట్టడం వల్ల అవేవి సక్సెస్ఫుల్ అవ్వడం లేదు. అంటే అలా మాట్లాడిన ప్రతిసారి మన దేశం మీద ఏదో ఒక కుట్ర చేస్తూనే ఉన్నారు. కానీ ఈసారి మనం మరింత సక్సెస్ఫుల్గా, గతంలో మనం జమ్మూ కాశ్మీర్ మాడ్యూల్స్ చూసాం, ఢిల్లీలో జరిగినటువంటి బ్లాస్ట్ ఘటన చూసాం. జరిగింది కేవలం 1% మాత్రమే. వాళ్ళు ప్లాన్ చేసుకున్న దాంట్లో కేవలం 1% జరిగితేనే అంత పెద్ద గందరగోళం జరిగిందంటే జస్ట్ ఇమాజిన్ ఇఫ్ దే కెన్ ఇంప్లిమెంట్ దేర్ ప్లాన్స్, ఏమైపోతుందో మన దేశం ఒక్కసారి ఊహించుకోవచ్చు. అండ్ అఫ్ కోర్స్ వీ హ్యావ్ స్ట్రాంగెస్ట్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ ఇన్ ద వరల్డ్. సో చాలా సక్సెస్ఫుల్గా వీటన్నిటిని మనం అరికట్టగలుగుతున్నాం. ఇప్పటికీ కూడా డ్రోన్స్ మన బోర్డర్ దాటి మన దేశంలోకి ప్రవేశించే ప్రయత్నం అయితే జరుగుతుంది. వరుసగా మనం వాటిని అరికట్టగలుగుతున్నాం.
కానీ బోర్డర్లో ఏదో ఒక వస్తువుని వదిలిపెట్టి వెళ్ళారు అన్న అనుమానంతో ఇప్పుడు అక్కడ సర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది. అండ్ మొన్న జరిగినటువంటి సర్చ్ ఆపరేషన్లో ఒక పెద్ద సొరంగాన్ని అక్కడ కనుగొన్నట్లుగా తెలుస్తోంది, ఒక పెద్ద బంకర్ని కనుగొన్నట్లుగా తెలుస్తోంది. ఈ బంకర్స్ని ఉపయోగించుకొని రాత్రి సమయాల్లో అక్కడ వాళ్ళు, అంటే రాత్రి సమయాల్లో అయినా ఏ సమయంలో అయినా సరే, మన సైనికులు అటువైపుగా వచ్చిన సమయంలో అక్కడ దాక్కొని చాలా నెమ్మదిగా మన దేశంలోకి ఎలా ప్రవేశించాలో ప్లాన్ చేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. వరుసగా వీటన్నిటినీ కూడా బర్స్ట్ చేస్తూ వస్తుంది మన సైన్యం, మరోవైపు ఇంటెలిజెన్స్ వ్యవస్థలు. ఈ నేపథ్యంలో మరొకసారి ఏ క్షణంలో అయినా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ మరిన్ని డ్రోన్స్ మన వైపు వచ్చే అవకాశం ఉంది అంటూ అంచనాలు వేస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే మరొకసారి బోర్డర్లో ఉద్రిక్త పరిస్థితులు ఉంటాయి. అట్ ది సేమ్ టైం పాకిస్తాన్ ఈరోజు, ముఖ్యంగా రిపబ్లిక్ డే రోజున పెద్ద ఎత్తున మన దేశంలో విధ్వంసం సృష్టించడానికి, పెద్ద ఎత్తున ఆందోళనలు రేకెత్తేలా చేయడానికి ప్లాన్స్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. సో బీ కేర్ఫుల్, మీరు జాగ్రత్తగా ఉండండి. అండ్ ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మన దేశంతో ఉవ్విళ్ళూరుతోంది యుద్ధం చేయడానికి పాకిస్తాన్, కానీ మనం మాత్రం చాలా సంయమనం పాటిస్తూనే ఉన్నాం. అసీం మునీర్ మాట్లాడతాడు అణుబాంబు వేస్తానని, లేదంటే మన బ్రిడ్జ్లు పేల్చేస్తానని, లేదంటే భారతదేశం నుంచి వాళ్ళకి దాడులు ఎదురవుతున్నాయని, లేదంటే మనమే వాళ్ళ మీద ఉగ్రవాదులను పురిగొల్పుతున్నామని మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ మధ్య వాళ్ళ పని వాళ్ళు చూసుకోకుండా బంగ్లాదేశ్తో సైతం ఇప్పుడు అంట కాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బంగ్లాదేశ్ క్రికెట్ టీంని మనం వద్దంటే మేము కూడా ఆడాలో లేదో నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు. ఒకవేళ బంగ్లాదేశ్ మీద ఏదైనా చిన్న సైనిక చర్యకు పాల్పడినా మేము ఊరుకోమంటూ డైరెక్ట్గా భారతదేశాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. సో రోజు రోజుకి పరిస్థితులు కొంచెం ఉద్రిక్తంగా మారుతూనే ఉన్నాయి నెమ్మదిగా. ఏ క్షణంలో అయినా సరే ఏదైనా జరగవచ్చు అంటున్నారు. బట్ ఇన్ కేస్ మన మీద మరొకసారి కనుక దాడి జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదంటూ ఇప్పటికే భారత్ చాలా క్లియర్గా చెప్పింది. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకోండి.